అందశ్రీ స్మృతి వనంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. స్వర్గీయ అందశ్రీ గారి ధర్మభూమి అమ్మ అందె మల్లుబాయి గారు, కొడుకు దత్తసాయి, బిడ్డ వాకులమ్మ, వేకువ, వెన్నెల వీరంతా వేదికపైకి వేంచేస్తారు. స్మృతివన నిర్మాణం అంటే ఇది కేవలం ఒక భౌతిక నిర్మాణం కాదు. మనకు తెలుసు, ఒక మెమోరియల్ అంటే దాని వెనుక ఉండే జ్ఞాపకాలు ఎప్పటికీ మనను వెంటాడుతూ ఉంటాయి, మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. మనిషి తాను సృష్టించిన రూపాయికి తానే బానిసైపోయి, తాను సృష్టించిన సౌఖ్యాలకు ఆడంబరాలకు మించింది లేదని మానవీయ స్పృహను మరిచిపోయి మనిషిగా మారేందుకు నిరంతరం కృషి చేసిన లోక కవి. ఎదిగే చెట్టును ప్రేమించాడు, పారే నదిని ప్రేమించాడు, మాయమైపోతున్న మనిషిని ప్రేమ నదిలో స్నానం వాడించి విశ్వాసపు ఉచ్ఛ్వాసలూది మనుషుల్లోని మహనీయతను తట్టిలేపాడు. విద్యార్హతలు, విజ్ఞానాలు, సాహిత్యాలు, సంగీతాలు అన్నిటికీ దూరంగా ఉన్న మనిషికి దగ్గరగా ఉన్నవాడే ఒక సజీవ కవిగా ఎప్పటికీ నిలిచిపోతాడు. సుకవి మరణించే ఒక తార గగనమెక్కి అన్నారు గుర్రం జాషువా. అలా నింగిన తారకలాగా మనల్ని చూస్తూ, ఆశీర్వదిస్తూ, మంచిదారిన నడవమని ప్రేరేపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే బాధ్యతను ప్రజాప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు, మంత్రివర్గము, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులే కాదు, ప్రతి సామాన్య పౌరుడు తమ తమ బాధ్యతల్ని, తమ తమ విద్యుక్త ధర్మాల్ని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నిర్వహించినప్పుడే మనిషి ఎదుగుతాడు, కుటుంబం ఎదుగుతుంది, సమాజం ఎదుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంది అని అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీతో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ జరిపారు. ఆ సందర్భంలో మరి ఎన్నో చారిత్రక అంశాల్ని, మానవీయ స్పృహకు సంబంధించిన విషయాల్ని, తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ పౌరుల బాధ్యతను సైతం ఇద్దరు కలిసి ముచ్చటించిన సందర్భాలు మనకు తెలుసు. ఒక ఆశయం కోసం ఆనరబుల్ సీఎం ఒక ఆవేదనతో, ఒక ఆవేశంతో, ఒక సాహిత్య భావుకతతో ఒక కవి ఇద్దరు కలిసిన సంభాషణలు మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి. భూమి పూజ గావిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం తెరల మీద. లోక కవి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, అందశ్రీ కేవలం తెలంగాణకో, మన తెలుగు నేలకో, తెలుగు గడ్డకో, ఉభయ తెలుగు రాష్ట్రాలకో, భారతదేశానికో కాదు, ఖండాంతరాల్లో ఉన్న నదుల్ని సైతం ప్రేమించాడు,
నదీ తీరాల్లో అరిపాదాలతో అరిగోసపడుతూ నడిచినాడు. మరి మానవ నాగరికతకు నదులకు నీళ్లకు ఉన్న సంబంధాన్ని గురించి తన స్వీయ అనుభవంతో మనకు అర్థం చేయించాడు. లోకాన్ని దగ్గరగా చూశాడు కనుకే లోకకవి అన్నది యావత్తు లోకం. అదిగో భూమి పూజ, స్మృతికి నివాళి పుష్పాంజలి ఘటించి స్మృతి వనానికి